పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి. పలు నియోజకవర్గాల్లో డబ్బులు తరలిస్తూ నగదు పంచుతూ టీడీపీ కార్యకర్తలు దొరికిపోయారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో భారీగా నగదు పట్టుబడింది. 2 కోట్ల రూపాయలు తరలిస్తూ పట్టుబడగా కందికుంట డ్రైవర్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు గన్నవరం మండలంలో 73 లక్షలు విలువ చేసే మద్యం దొరికింది. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరుడు తోటలో ఈ మద్యం డంప్ దొరికింది. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ అనుచరులు చీరలు పంచుతూ పట్టుబడ్డారు. భీమిలిలో గంటా శ్రీనివాస్ ప్రచారానికి జనం కరువటంతో ఆయన అనుచరులు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. కేవలం 2 వారాలు అంటే 12 రోజులు కూడా ప్రస్తుతం లేని పరిస్థితి, ప్రలోభాలకి తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. అటు టీడీపీ ఇటు జనసేన ఎలా చూడాలి? మరి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నటువంటి కూటమి అభ్యర్థులుగా ఓటర్లను కొనుగోలు చేయాలి, ప్రలోభ పెట్టాలి, అదొక్కటే ఆ చివరి అస్త్రంగా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున మద్యం, నగదు, వస్తువులు తరలిస్తుంది గ్రామాలకి, అదేవిధంగా పట్టణాలకి తరలిస్తూ కొన్ని చోట్ల పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రలోభాలకు తెగబడుతున్న అంశం అయితే స్పష్టమవుతుంది. కదిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ తన సొంత వాహనంలోనే 2 కోట్ల రూపాయలను ఓటర్లను కొనుగోలు చేసేందుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కందికుంట ప్రసాద్ ఆ వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ని, మరో 3 పైన కేసులు కూడా పెట్టినటువంటి ఆ పరిస్థితి. 2 కోట్ల రూపాయలు నగదునే పూర్తి స్థాయిలో ఓటర్లు కొనుగోలు చేసేందుకు తరలిస్తుండగా పట్టుబడినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొన్న గన్నవరంలో ఇదే కృష్ణా జిల్లా ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుడు తులసి ప్రసాద్ సొంత తోటలో దాదాపుగా ఒక డంపు, ఏదైతే భూమిలో పాతిపెట్టినటువంటి మద్యం డంపుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 73 లక్షల రూపాయలు విలువైనటువంటి మద్యం బాటిల్, సుమారుగా 50,000 మద్యం బాటిల్ ఇతర రాష్ట్రాల నుండి డంప్ చేసి తీసుకొచ్చినటువంటి మద్యం బాటిల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని నిన్న రాత్రే వాటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు నిన్న తిరుపతిలో జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరణి శ్రీనివాస్ చీరలు పంచుతూ పట్టుబడ్డం, గంటా శ్రీనివాస్ ప్రచారానికి డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకురావడం, మరొక వైపు వాలంటీర్లకు ప్రలోభ పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపడం, మరొక వైపు ఇప్పటికే ఎన్ఆర్ఐలను కూడా తీసుకొచ్చి కుటుంబాలు కొంటామంటే ఇటీవలే కోమటి జయరాం కూడా ప్రకటించినట్టు తరుణంలో మరి ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ఓటమి భయంతో ఈ ప్రలోభాలకు తెరలేపుతున్న విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. హరి రైట్ సతీష్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.